చారులత పంపించిన రెసిపీయే, కానీ కొంచెం చిన్న చిన్న చేంజెస్ నేను చేశాను. చారులత గారు ఏం చేశారు అంటే కార్న్ఫ్లవర్ మైదా రెండిట్లో అన్ని మసాలాలు కలిపేసి చికెన్కి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేసి బర్గర్లో పెట్టమని చెప్పారనమాట. అలా కాకుండా మనకి చక్కగా క్రిస్పీగా ఫ్లేక్స్ రావాలి అంటే నేను చిన్న టెక్నిక్ చెప్తాను. సో అలా చేద్దాం. సో ఫ్రైడ్ చికెన్ మనం ఆల్రెడీ చేసాము, అలా క్రిస్పీగా చికెన్ బర్గర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు నేను రెడీగా పెట్టుకునే చెప్తాను. మైదా పిండి, బటర్, ఉల్లిపాయలు, చికెన్ బ్రెస్ట్ని థిన్గా కట్ చేసుకున్నాను, టమాటో కెచప్, కారం, పెరి పెరి పౌడర్, అరోమాటిక్ పౌడర్, టమాటాలు, చీజ్, బర్గర్ బన్స్, మయోనైస్, లెట్యూస్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్. బర్గర్తో ఎప్పుడు కాంబినేషన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ప్లేట్లో అరోమాటిక్ పౌడర్, ఇందులోనే చాలా ఉప్పు ఉంటుంది, ఇంకా మనం ఉప్పు కొంచెమే వేసుకోవాలన్నమాట. అలాగే పెరి పెరి పౌడర్లో మనకి ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇది ఒక్కటి సరిపోతుంది. ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొంచెం కారం, కొంచెం ఉప్పు వేద్దాం. ఆల్రెడీ అరోమాటిక్ పౌడర్లో చాలా ఉప్పు ఉంటుంది, కొంచెం సరిపోతుంది, ఇంత సరిపోతుంది. వెరీ సింపుల్ మ్యారినేషన్. ఈజీగా ఎవరైనా ఇంట్లో బర్గర్ చేసేలాగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చికెన్కి ఇలా అద్దడమే. ఎంత పౌడర్ తీసుకుంటుందో అంతే పౌడర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి. సో 2 బర్గర్లు చేస్తున్నాం కాబట్టి 2 బ్రెస్ట్ పీసెస్ని నేను ఇలా కట్ చేసుకున్నాను. పట్టించేసేయండి ఫస్ట్ చికెన్కి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఈ కొంచెం ఉంది కదా ఆ మ్యారినేషన్లో మైదా పిండిని వేసేయండి. జస్ట్ ఇలా కలపండి. ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పీస్కి మైదా పిండి పట్టించండి. జస్ట్ లైట్గా తేమ ఉంటుంది కదా, ఆ తేమ పిండిని పట్టుకుంటుంది. కొంచెం చిల్డ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చికెన్ పీస్ని ఆల్రెడీ నూనె మటికి వేడిగా ఉంచుకోవాలి రెడీగా. ఈ చికెన్ పీస్ని నీళ్ళలో ముంచి జస్ట్ తీసేయండి, పిండిలో వేసేయండి. మళ్ళీ ముంచి తీసేసి మళ్ళీ పిండిలో వేసేయాలి. గట్టిగా అద్దాలి. ఇలా ప్రెస్ చేస్తే ఫ్లేక్స్ ఇలా వస్తాయన్నమాట. చూడండి, ఇంకొకటి చూపిస్తాను. పిండి మటుకి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. చూడండి, పీస్ని ఇలా నీళ్ళల్లో ముంచి తీసి పిండిలో వేసేయండి. ఇలా చేయడం వల్ల మీరు లోపల ఉన్న మసాలా అసలు బయటికే రాదు, ఎందుకంటే పిండి లాక్ చేసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళల్లో ముంచి తీయండి. క్రిస్పీగా అవుతుంది అసలు. ఇప్పుడు ఇలా జస్ట్ పిండిని దులిపితే మీకు ఆ ఫ్లేక్స్ చూడండి. ఇప్పుడు నూనె మటుకి వేడిగా ఉండాలి. ఇప్పుడు మరీ చేత్తో ముట్టుకోకుండా జస్ట్ పిండి దులిపేసి నూనెలో వేసేయండి. నూనె మటుకి వేడిగా ఉండాలి, లేదంటే ఆ ఫ్లేక్స్ క్రిస్పీగా రావు. ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మనకి 8 మినిట్స్ నుండి 10 మినిట్స్ టైం పడుతుంది. ఇలా క్రిస్పీగా చికెన్ ఫ్రై అవ్వాలి. చూడండి ఎంత మంచి ఫ్లేక్స్ వచ్చాయి. క్రిస్పీగా 2 వైపులా ఫ్రై అయిపోయింది. నూనె బాగా వేడవ్వాలి, ఎందుకంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రై చేసుకోబోతున్నాం. చాలా వేడైన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ వేద్దాం. ఈ లోపల మనం బన్ని టోస్ట్ చేసుకుందాం. మధ్యలోకి కట్ చేద్దాం. కొంచెం బటర్ అప్లై చేద్దాం మిడిల్లో. పొయ్యి మీద ఆల్రెడీ ప్యాన్ రెడీగా ఉంది. టోస్ట్ చేసుకోవడం. నూనె కూడా సూపర్ హాట్ అయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్లో నుండి తెచ్చేసి వేసేయాలి. అండ్ అలాగే మనం బర్గర్ సాస్ కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మయోనైస్ ఉంది, టమాటో కెచప్ ఉంది. ఈ రెండింటిని కలిపితే బర్గర్ సాస్ అవుతుంది. మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బర్గర్ సాస్ అనమాట. రెండింటిని బాగా మిక్స్ చేయడమే. సో కొంచెం ఏమో మనం ప్రజెంటేషన్ కోసం తీసి పక్కన పెట్టేసుకొని మిగతాది బన్స్కి అప్లై చేసుకుంటాం. ఫ్రెంచ్ ఫ్రైస్ మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వనిద్దాం. చిన్న మంట పెట్టేస్తే సరిపోతుంది. సో బన్స్కి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. మరి ఎక్కువ టోస్ట్ కూడా చేయట్లేదు నేను, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ క్రిస్పీగా ఉంది. మళ్ళీ బన్ కూడా ఎక్కువ క్రిస్పీ అయితే తినలేము. ఫస్ట్ బేస్ తీసుకొని బర్గర్ సాస్ని అప్లై చేద్దాం. అలాగే టాప్ కూడా. అయితే ఇప్పుడు మనం మయోనైస్ ఇంకా టమాటో కెచప్ రెండు కలిపి చేసాం కదా. సో మీరు జస్ట్ పన్నీర్ని కూడా మిక్సీలో వేసేసి కాస్త వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, కాస్త పెరుగు వేసి మిక్సీ పట్టేస్తే మంచి క్రీమీగా తయారవుతుంది. అది మనకి సేమ్ మయోనైస్ టేస్టే ఇస్తుంది. సో అలా కావాలి అనుకుంటే మీరు అలా కూడా కొంచెం హెల్దీ వర్షన్లో, మామూలుగా మయోనైస్లో అయితే ఎక్కువ ఆయిల్ వేస్తాం కదా, అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చికెన్ని తయారు చేసుకున్నాం కదా, సేమ్ ఇందులోనే మీరు వెజ్లో చేసుకోవాలి అనుకుంటే పన్నీర్ని కూడా సేమ్ ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు టమాటోస్, మీ ఇష్టం, వెజిటేబుల్స్ మీకు ఎక్కువ పెట్టుకోవాలనిపిస్తే ఎక్కువ పెట్టేసుకోవచ్చు. మిడిల్లో ఒక సింగిల్ ఆనియన్ పెట్టేస్తే సరిపోతుంది. ఇవి కూడా ఎక్కువ కావాలి అంటే చాయిస్ మీదే, బట్ నేను నా స్టైల్లో చేస్తున్నాను. ఐస్బర్గ్ లెట్యూస్, ఇవి మటుకి క్రిస్పీగా బాగుంటాయి, బర్గర్లో చాలా టేస్టీని ఇస్తాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ ఇలా పెట్టేయండి. అండ్ చీజ్ తీసుకున్నాను. టాప్ లేయర్ మీద పెట్టేసాను నేను. బర్గర్లో అయినా పిజ్జాలో అయినా చీజ్తోనే మనకి ఆ మంచి రుచి వస్తుంది. సో మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. చిటికలో ఇవన్నీ క్లీన్ చేసేసి అసెంబుల్ చేస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా తీసేసుకోండి. సో క్రిస్పీగా చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది. జస్ట్ కలర్ బ్రేక్ కోసం నేను బర్గర్ సాస్ మీద ఇలా కొత్తిమీర పెడుతున్నాను. సో ఇప్పుడు
బర్గర్ పెట్టేశాను. మంచిగా మనకి బర్గర్ సాస్, టమాటోస్, లెట్యూస్, ఆనియన్ పెట్టాను. పైన చీజ్తో కవర్ చేసేసి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇద్దాం. చూడండి, క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయి. క్రిస్పీ చికెన్ బర్గర్ తయారీ విధానం. ముందుగా ప్లేట్లో అరోమాటిక్ పౌడర్, పెరి పెరి పౌడర్, కారం, ఉప్పు వేసి ఒకసారి కలిపి అందులో కట్ చేసి పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్ వేసి ఒకసారి అద్ది మైదా పిండి కూడా పట్టించి చల్ల నీళ్ళలో ముంచి మళ్ళీ మైదా పిండి పట్టించి చికెన్ కి చక్కగా ఫ్లేక్స్ వచ్చేలాగా చేసుకొని వేడి నూనెలో వేసి రెండు వైపులా ఫ్రై చేయాలి. ఇప్పుడు బర్గర్ బన్ ని కట్ చేసి బటర్ అప్లై చేసి రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. అలాగే మయోనైస్, టమాటో కెచప్ ని రెండు మిక్స్ చేసి బర్గర్ సాస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న బేస్ కి బర్గర్ సాస్ అప్లై చేసుకొని పైన టమాటోస్, ఆనియన్స్, లెట్యూస్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ పెట్టి చీజ్ పెట్టి పైనుండి క్లోజ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ చికెన్ బర్గర్ రెడీ అవుతుంది.